హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను బ్రెడ్ బాల్స్ తయారు చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్, ఉల్లగడ్డలు 3, క్యారెట్ 1, ఎర్రగడ్డలు 2, తెల్లపాయలు 4-5, కొంచెం అల్లం ముక్క, పచ్చిమిర్చి 3. ఇది సన్నగా తరుక్కున్నాను. క్యారెట్ తురుముకున్నానండి. ఈ ఉల్లగడ్డ స్మాష్ చేసుకోవాలి. ఉల్లగడ్డలు ఉడకబెట్టి స్మాష్ చేసుకున్నాను. ఇప్పుడు పెనం పెట్టుకొని ఆయిల్ పోసుకుంటున్నాను. జీలకర్ర కొంచెం వేసాను. ఎర్రగడ్డలు వేస్తున్నాను. వేపుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి, అల్లం, తెల్లగడ్డలు సన్నగా తరుక్కున్నానండి. అన్నీ వేపుకోవాలి. ఇప్పుడు క్యారెట్ కూడా వేసేసాను, సన్నగా తురిమిన క్యారెట్. కరివేపాకు కూడా వేసాను. కొంచెం సాల్ట్ వేస్తున్నాను. పసుపు కొంచెం, కారం కొంచెం, ఉల్లగడ్డ మిశ్రమం వేసేస్తున్నానండి. కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా కలుపుకొని, కొంచెం చికెన్ మసాలా పౌడర్ కొంచెం వేసాను. ఇంకా అయిపోయింది, పక్కన పెట్టేశాను. మళ్ళీ బాండ్లీ పెట్టి ఆయిల్ వేసుకొని బ్రెడ్ సైడ్ ఉంటుంది కదండి, బ్రౌన్ కలరు, అది కట్ చేసుకొని ఇట్లా నీటిలో ముంచుకొని ఇట్లా ఒత్తేసుకోవాలండి. సైడ్లు ఉంటే నల్లగా వస్తుంది అనేసి ఇది కర్రీ పెట్టుకొని బాల్ తయారు చేసుకోవాలండి. ఇట్లా చేసుకోవాలి. ఎక్కువ నీళ్ళలో నానకూడదండి. నానితే పొడి పొడిగా వచ్చేస్తుంది. అందువల్ల లైట్గా తడిపి పిండేసి కర్రీ పెట్టుకొని బాల్ తయారు చేసుకోవడమే. మీరు అన్నీ రెడీ చేసుకున్నాక అప్పుడు వేయించుకోండి నూనెలో. తొందరగా అయిపోతాయండి. ఇవి కూడా టేస్ట్ చాలా బాగుంటాయి, కరకరలాడుతూ చాలా బాగుంటాయి. మీరు తయారు చేసి చూడండి, టేస్ట్ చూసి నాకు సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. మీరు చేసి టేస్ట్ చేసి చూడండి, నాకు కామెంట్లో తెలియజేయండి. నాకు తెలుస్తుంది ఎలా చేస్తున్నానో ఏమో. మాకైతే చాలా బాగా టేస్ట్ బాగుంటున్నాయండి. మాకైతే మీరు చూడండి, మీకు తెలుస్తుంది. అయిపోయాయండి, రెడీ అయిపోయాయి. నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి.